నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు మిథునం అనగానే సాధారణంగా కనిపించేటువంటిది ఏమిటి అనంటే ఆపోజిట్ జెండర్, అంటే భార్యాభర్తలా కనిపిస్తూ ఉంటారు. అలా ఈ మిథున రాశి వారికి సపోర్ట్ ఉంటే ఎంతవరకైనా సరే దీర్ఘకాలిక ప్రయాణం చేయగలరు. ఉదాహరణకు విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ మాసంలో 4 వారాలు అంటే ప్రథమార్థము ద్వితీయార్థము కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే వీరిని బాగా సపోర్ట్ చేయండి, మంచి ఉన్నతోత్తమైనటువంటి స్థితికి చేరుతారు. గృహిణుల విషయంలో కూడా అంతే. వారిని వంట చాలా బాగా చేసావని మీరు ఒక్కసారి పొగిడినా, ఇల్లు బాగా సదిరారని ఒక్కసారి పొగిడినా ఇంకా రెచ్చిపోయి చాలా అద్భుతంగా మీ ఇంటిని, మీ యొక్క వాతావరణాన్ని చాలా తేజోవంతంగా ఉంచుతారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసంలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరీక్ష పెట్టేటువంటి కాలం. ప్రథమార్థంలో మీకు అర్థమవుతుంది, ద్వితీయార్థంలో మీ పని మీరు సజావుగా సాగించగలరు. అలాగే మనము ఇప్పుడు వ్యాపారస్తుల్ని చూసుకున్నట్టయితే ఏదైతే బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నారో, మీ యొక్క వ్యాపారాన్ని పొడిగించాలి అనుకుంటూ ఉన్నారో, ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి కాలము మంచి కాలం కనుక ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా చేయండి. మీ యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి తారాబలం ఏంటి, మీ తారాబలానికి సంబంధించి చంద్రబలానికి సంబంధించి మంచి తిథి చూసుకొని ఆ రోజున మీరు మీ వ్యాపారాన్ని కొనసాగించండి, పొడిగించండి, మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇక మనం సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల్లో 2 కలిపి ఎప్పుడూ చెబుతూ ఉంటామండి. ఎందుకు అంటే సినిమా అనేటువంటిది మీడియా. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, కెమెరామెన్ ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళే. వీరికి కావాల్సింది ఏమిటి అంటే ట్రాన్స్పరెన్సీ. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో అంత ఎక్కువ కాలం మీరు పనిచేయగలరు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు వీలైనంత వరకు ఇచ్చిన కమిట్మెంట్స్కి లొంగి ఉండండి, అనుకున్నంత వరకు పనులు చేయండి, చేరాల్సిన చోటికి చేరండి, నడవాల్సినంత వరకు నడవండి, కలవాల్సిన వ్యక్తుల్ని కలవండి. అద్భుతాలు చూస్తారు ముందు కాలంలో కూడా. ఈ నెలలో మాత్రం మొదటి 3 వారాలు అంత శ్రేయస్కరంగా లేకపోయినా ఆఖరి వారం మాత్రం మీకు చాలా ఉత్తేజపూర్వకంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మనము చూసుకున్నట్టయితే చేతి వృత్తుల వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఈ యొక్క కుల వృత్తులు చేసేవాళ్ళు కానీ మీ కులదేవత ఆరాధన చేయడం మంచిది, గ్రామదేవత ఆరాధన చేయడం మంచిది. మీకున్నటువంటి ఆచార వ్యవహారాలు తప్పకుండా పనిచేయడం మంచిది. ఇంకొక విషయానికి వస్తే మనకు ఈ యొక్క విదేశాలకు ప్రయాణించేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా జాగ్రత్త వహించండి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని అమ్మవారికి సంబంధించినంత వరకు కుంకుమ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి హోమ ప్రసాదము మీ వెంట తీసుకొని వెళ్ళండి. మీ బట్టల్లో కూడా ఒక ప్యాకెట్ చిన్న పొట్లం కట్టి బట్టల్లో పెట్టండి. మీ జేబులో కూడా ఉంచుకోండి ఆ ప్యాకెట్ని. ఆ బొట్టుని ఎప్పటికప్పుడు ధరించండి, ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే కన్న తల్లిని కన్న ఊరిని వదిలి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటారు. ధైర్యంగా అమ్మవారు ఎప్పుడు రక్షగా ఉండాలి కాబట్టి ఇది చేయమని చెబుతూ ఉన్నాం. ఇక విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, రైతులు ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశులే కాకుండా అన్ని రాశుల వారికి కూడా విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, రైతులు, అలాగే కోర్టు వ్యవహారాలకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, వీరందరూ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఎలాంటి మంత్రపఠనం చదవాలి, ఎలాంటి వేదపఠనం చేయడం మంచిది, ఎలాంటి మంత్రం వినడం మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే విద్యార్థుల విషయానికి వస్తే మేధ, సరస్వతి,
స్తోత్రము అని ఉంటుంది. నీలా సరస్వతి స్తోత్రం అంటారు, లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం అంటారు. ఈ 2 స్తోత్రాలు కూడా వినడం వల్ల విద్యార్థులకి సబుద్ధి అలాగే సరస్వతి కటాక్షం మెండుగా కలుగుతుంది. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే ఒక శుక్రవారం నాడు ప్రారంభించి నెలంతా కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మ పైన కుంకుమతోని అర్చన చేసుకోండి. అందున ప్రత్యేకంగా ఫిబ్రవరి మాసంలో మొదటి రోజు నుంచే ప్రారంభించుకొని పాడ్యమి నుంచి, అంటే ముందుగానే పాడ్యమి ప్రారంభమవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెల కంటే ముందే ఆ నెలలో మీరు కుబేర కుంకుమ దొరుకుతుందండి. ఈ కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శ్యామలాదేవి యొక్క నవరాత్రులు జరిగినప్పటి నుండి ప్రారంభించి కుబేర కుంకుమతోని మీరు కుంకుమార్చన చేసుకొని ఆ తరువాతకి నెలంతా కూడా అలా కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ మీరు ఆ కుంకుమని ఇలా 2 వేళ్ళు మధ్యలో ఉన్న కుంకుమతో వేయాలి. ఇలా వేయడం వల్ల మీరు ఆడవాళ్ళు ఏదైతే సిద్ధి కోసమై ఇంట్లో ఉన్నటువంటి వారి కోసం, కుటుంబ సభ్యుల కోసం మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రత్యేకంగా శ్యామలా దండకమని శ్యామలాదేవి యొక్క స్తోత్రము కూడా ఉంటుంది. అది చదవడం చాలా చాలా ఉత్తమం. ఇక ప్రత్యేకంగా ఏదైనా సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు చండీ హోమం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం చదవడం చాలా మంచిది. నేను చెప్పేటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎందుకు అంటే ఇండిపెండెంట్గా మనం ఉండకుండా డిపెండెన్సీతో ఉండాలి. ఇండిపెండెంట్గా లేకుండా డిపెండెన్సీతో ఉండాలి. కాబట్టి ఈ మంత్రం సహాయం అవుతుంది. ఏమిటా మంత్రం అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెబుతానండి. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని చదవడం వల్ల ఈ విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఉన్నతోత్తమైనటువంటి స్థితిగతులు చేరుతారు. ఇక ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటూ ఉన్నారో ఎల్లప్పుడూ కూడా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు ఉండడం మెండుగా మంచిది. కనుక వారందరూ కూడా విదేశాలకు ప్రయాణమవుతున్న వాళ్ళు, విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ప్రత్యేకంగా కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు విషయానికి వస్తే రామరక్షా స్తోత్రము అంటుంది. ఏంటండి? రామరక్షా స్తోత్రము. ఆ స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. ఇక చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ కులదేవతారాధన మానకండి. కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు మీ కులదేవతారాధన మానకండి. అలాగే ప్రత్యేకంగా ఓం గం గణపతయే నమః అంతే. ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని రోజు మీరు పనికి వెళ్ళే ముందు చదువుకొని 11 సార్లు అలా కూర్చొని చదివేసుకొని వెళ్ళిపోండి అంతే. దానివల్ల ఎటువంటి విఘ్నములు రావు. చేతిలో పని ఉన్న వాళ్ళకి, రైతులకి ఎలా అయితే మీరు బయలుదేరేటప్పుడు అన్ని విఘ్నాలు పోవాలని వినాయకుడిని పూజ చేసుకొని వెళ్తారో, ఒకవేళ ఏమైనా విఘ్నాలు వచ్చినా అది మీ మంచి కోసమే అని బాగా గుర్తుంచుకోండి. ఇవి ఈ యొక్క రాశి వారికే కాకుండా మీ ఇంట్లో అందరూ కూడా ఏ ఏ విభాగాల్లో ఉన్నారో వారందరికీ సంబంధించి మనం చూసుకోవచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో మమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు ఈ జాతకాలు ఇవన్నీ మాస ఫలితాలు ఎలా చెబుతున్నారు అంటే ఇది గోచార రీత్యా చెప్పేటువంటి విభాగం మాత్రమే. ఎవరైనా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలి అంటే ఏ సంవత్సరం గతంలో ఎలా గడిచింది, ముందెలా గడవబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మాతోని మీ జాతక విశ్లేషణగా 60 నుండి 70 పేజీల్లో గుణికములన్నీ కూడా వేసి గణాంకాలన్నీ కూడా వేసి జాతకం మీకు ఇవ్వడం జరుగుతుంది. మీతోని 45 నిమిషాల నుండి గంట సేపు మాట్లాడడం జరుగుతుంది. ఫిబ్రవరి మాసంలో ఎవరైతే కాల్ చేసి మాకు జాతకం తెలుసుకుంటారో వారికి శ్యామలాదేవి యొక్క పూజాది
క్రతువుల్లో పూజ చేసినటువంటి ఆ యొక్క కుబేర కుంకుమ 2 డబ్బాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి.